హలో ఎవ్రీబడి, మనం గత వీడియోలలో కంప్యూటర్ డెఫినేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి 1 2 3 4 5 ఇది 6వ వీడియో. అయితే డెఫినేషన్లో మనం కంప్యూటర్ యొక్క డెఫినేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే దానిలో మనం ఒక 3 పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేసాం, ఫైండ్ అవుట్ చేసాం. ఆ 3 కొత్త టర్మినాలజీ ఏంటంటే, ఒకటి హార్డ్వేర్ అని, రెండవది సాఫ్ట్వేర్ అని, మూడవది హ్యూమన్ వేర్ అని చెప్పేసి. అయితే ఇప్పటివరకు వచ్చినటువంటి వీడియోలలో టోటల్గా మనం హార్డ్వేర్ గురించి డిస్కస్ చేయడం అంటూ జరిగింది. ఈ వీడియోలో సెకండ్ టర్మినాలజీ అయినటువంటిది ఏంటంటే సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ అనేటువంటి టాపిక్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే సాఫ్ట్వేర్ అనగానే మనం దానికి సంబంధించినటువంటి ఒక డెఫినేషను అంటే ఏమిటి అనేటువంటిది క్లియర్గా కనుక మనకు అర్థమైతే మనం ఈ టాపిక్ని ఈజీగా అర్థం చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ సాఫ్ట్వేర్ అనేటువంటి దానికి ఒక డెఫినేషన్ అనేటువంటి కనుక చూద్దాం. జనరల్గా సాఫ్ట్వేర్ అనగానే వాట్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ అనేటువంటి క్వశ్చన్ రేస్ చేయగానే వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే ఇస్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి అని అంటాం. అయితే ఈ డెఫినేషన్ కంప్లీట్గా చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే వేరియస్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ఆపరేట్ ది కంప్యూటర్ అండ్ మేక్ ఇట్ రెడీ ఫర్ డేటా ప్రాసెసింగ్ ఆర్ కాల్డ్ ది సాఫ్ట్వేర్ అంటాం. ఈ డెఫినేషన్లో కంప్యూటర్ని డేటా ప్రాసెసింగ్ కోసం రెడీ చేయడం కోసం ఇచ్చేటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో, ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటున్నాయో దాన్ని సాఫ్ట్వేర్ అని చెప్పేసి అని పిలుస్తుంటాం. అయితే దీనిలో 2 రకాలైనటువంటి పాయింట్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే మన డెఫినేషన్ అనుసరించి కనుక చూస్తే మేక్ ఇట్ రెడీ అని చెప్పేసి ఒకటి ఉంది, అంటే కంప్యూటర్ రెడీ చేయడం అనేటువంటిది ఒకటి ఉంది. రెండవది డేటా ప్రాసెసింగ్ అనేటువంటిది సెకండ్ పాయింట్ ఉంది. అంటే ఈ 2 రకాల పనులు చేయడం కోసం మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అందుకే ఈ డెఫినేషన్ ప్రకారం ఉన్నటువంటి 2 థింగ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ అనేటువంటిది ఒకటి మేక్ ది కంప్యూటర్ రెడీ ఫర్ ఆపరేషన్. మేక్ ది కంప్యూటర్ రెడీ ఫర్ ఆపరేషన్ అనేటువంటిది మొదటిది. అంటే కంప్యూటర్ని రెడీ చేయడం, మనం ఏదైతే పనులు చేయాలనుకుంటున్నామో, టాస్క్ ఇవ్వాలనుకుంటున్నామో, వర్క్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ని చేయడం, కంప్యూటర్ని రెడీ చేయడం కోసం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక రకానికి చెందినటువంటి సాఫ్ట్వేర్ అని. ఇక రెండవది ఏంటంటే టు మేక్ ప్రాసెస్ ది డేటా. టు మేక్ ప్రాసెస్ ది డేటా అంటే మనం ఇచ్చినటువంటి డేటాని మనం అనుకున్న విధంగా ప్రాసెస్ చేయించడం కోసం ఇచ్చేటువంటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ విధంగా 2 థింగ్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ని మనం డిస్కస్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్లో ఈ 2 రకాలైనటువంటి కాన్సెప్ట్స్, వర్క్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ 2 రకాల వర్క్స్ చేయడం కోసం ఈ సాఫ్ట్వేర్ని ఏం చేస్తారంటే 2 రకాలుగా డివైడ్ చేయడం అంటూ జరిగింది. ఓకే, అయితే దీనిలో ఈ 2 రకాలు డివైడ్ చేస్తున్న దానిలో ఫస్ట్ మొదటి రకానికి చెందినటువంటి సాఫ్ట్వేర్ కాన్సెప్ట్ ఏంటంటే టు మేక్ ది కంప్యూటర్ రెడీ ఫర్ ఆపరేషన్ అని అంటున్నాం. అంటే కంప్యూటర్ని రెడీ చేయడం కోసం ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి అని పిలుస్తుంటాం. ఆ సాఫ్ట్వేర్ని సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే టు మేక్ ది కంప్యూటర్ ఫర్ రెడీ ఫర్ ఆపరేషన్ అని చెప్పేసి అని అంటాం. టు మేక్ ది కంప్యూటర్ రెడీ ఫర్ ఆపరేషన్ అని చెప్పేసి ఈ వర్క్ చేయడం కోసం ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి అని అంటున్నాం. ఇక రెండవ రకమైనటువంటి పని ఏంటంటే టు మేక్ ది ప్రాసెస్ ది డేటా అని చెప్పేసి ఈ రకమైనటువంటి పని చేయడానికి కంప్యూటర్ని దానికి ఇచ్చేటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్ట్రక్షన్స్ వాటిని ఏమంటారంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి అని అంటుంటాం. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఓవరాల్గా కనుక చూస్తే కంప్యూటర్కి ఇచ్చేటువంటి సాఫ్ట్వేర్స్ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి, రెండవది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి అని ఉంటుంది. అయితే దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేసేటువంటిది ఏంటంటే సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేటువంటి సాఫ్ట్వేర్ యొక్క కేటగిరీని డిస్కస్ చేస్తున్నప్పుడు దేన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటున్నాము అని అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన దాని ప్రకారం వస్తే ది ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఎనేబుల్ కంప్యూటర్ టు యాక్సెప్ట్ అండ్ ప్రాసెస్ డేటా ఆర్ కాల్డ్ ది సిస్టమ్ సాఫ్ట్వేర్ అంట. టు ది ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఎనేబుల్ కంప్యూటర్ టు యాక్సెప్ట్ అండ్ ప్రాసెస్ డేటా ఆర్ కాల్డ్ ది సిస్టమ్ సాఫ్ట్వేర్ అంట. అంటే మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి ఇచ్చేసి
కంప్యూటర్కి ఇచ్చిన డేటాని యాక్సెప్ట్ చేసేటట్టుగా ప్రాసెస్ చేసే విధంగా రెడీ చేసేటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ని మనం ఇక్కడ ఏమంటున్నాం సిస్టమ్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి అని పిలుస్తున్నాం. అయితే ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేటువంటి వాటివి కనుక మనం అబ్జర్వ్ చేస్తే కంప్యూటర్ రెడీ చేసేటువంటి విధానంలో డిఫరెంట్ స్టేజెస్ అనేటువంటి ఉన్నాయి. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క విధంగా మనం కంప్యూటర్ రెడీ చేయడం అంటూ జరుగుతుంది. అలా రెడీ చేసేటువంటి క్రమంలో దీనిలో 3 రకాలైనటువంటి స్టేజెస్, 3 రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ మనం ఉపయోగిస్తూ ఉంటాం. అవన్నీ కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ కిందకి వచ్చేస్తాయి. అంటే 3 kinds ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఆర్ అవైలబుల్ అంటాం. అయితే దీనిలో మరి ఆ 3 kinds ఆఫ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అవైలబుల్ ఉన్నటువంటి దానిలో మొదటి రకమైనటువంటిది ఏంటిది అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్, సెకండ్ వన్ ఈజ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ది స్పెషల్ యూటిలిటీ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఈ 3 రకాలైనటువంటి కేటగిరీస్ని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ కింద చెప్పొచ్చు. అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ కేటగిరైజ్డ్ ఇన్ 3 types అని చెప్పేసి అంటాం. ఒకటేమో ఆపరేటింగ్ సిస్టమ్, రెండవది ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్, అండ్ మూడవది స్పెషల్ యూటిలిటీ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కనుక మనం డిస్కస్ చేస్తే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి సాఫ్ట్వేర్ కంప్యూటర్కి ఇస్తే అది ఏం చేస్తుంది, ఏ విధంగా కంప్యూటర్కి ఉపయోగపడుతుంది, కంప్యూటర్ రెడీ కావడానికి ఉపయోగపడేటువంటిది ఏంటిది అని అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి సాఫ్ట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సాఫ్ట్వేర్, చాలా ముఖ్యమైనటువంటి సాఫ్ట్వేర్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి సాఫ్ట్వేర్ లేకుండా మనం కంప్యూటర్ని రన్ చేయడం అనేటువంటిది చేయలేము అన్నమాట. అంటే వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ విత్ ది కంప్యూటర్ అంటాం. కాబట్టి కంప్యూటర్ని వర్కింగ్ కండిషన్లో తీసుకురావాలంటే ఫస్ట్ ఇవ్వాల్సినటువంటి సాఫ్ట్వేర్ ఏంటి అంటే, ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంటి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు సిస్టమ్ సాఫ్ట్వేర్ డెఫినేషన్ చెప్పినట్టుగా సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఏంటిది సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ which will enable the computer to accept, store, process the data and output information and control the input and output storage devices అని చెప్పేసి చెప్తుంటాం. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ డెఫినేషన్ మొత్తంలో టోటల్గా ఉన్నటువంటి ఏం చేస్తుందనంటే ఇది కంప్యూటర్కి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, స్టోర్ చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది, తర్వాత ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు అవుట్పుట్ ఇస్తుంది. దాంతో పాటుగా వీటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. వీటిని ఇన్పుట్ డివైసెస్ని, అవుట్పుట్ డివైస్ని వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేటువంటి పని చేసేటువంటిది ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తాం. అంటే మనం కంప్యూటర్ ద్వారా ఇవన్నీ పనులు చేయించడానికి ఏ సాఫ్ట్వేర్ యొక్క హెల్ప్ తీసుకుంటామంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి సాఫ్ట్వేర్ యొక్క హెల్ప్ తీసుకొని దీని ద్వారానే మనం మిగతా రకాలైనటువంటి పనులన్నీ కంప్యూటర్ ద్వారా చేయిస్తూ ఉంటాం. దిస్ ఈస్ ది ఫస్ట్ పాయింట్ అని చెప్పేసి అనొచ్చు. ఇక సెకండ్ పాయింట్ అని చెప్పేసి అన్నప్పుడు ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ మేక్స్ ది కంప్యూటర్ రెడీ టు యూజ్ అని అంటాం. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, కంప్యూటర్ని వాడుకోవడానికి రెడీ చేసి పెట్టేస్తుంది అని అంటాం. దాని తర్వాత నెక్స్ట్ ఇంకేం చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ది యూజర్ అండ్ కంప్యూటర్. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ది ఇంటర్ఫేస్ బిట్వీన్ ది యూజర్ అండ్ కంప్యూటర్. కంప్యూటర్కి మరియు కంప్యూటర్ వాడుకునేటువంటి యూజర్కి మధ్య ఒక మీడియేటర్ లాగా, అనుసంధానకర్త లాగా పనిచేసేటువంటిది. అంటే మనం ఏ వర్క్ చెప్పినా, ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఎవరి ద్వారా ఇస్తామంటే డైరెక్ట్గా ఆ కంప్యూటర్కి ఇవ్వకుండా ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా కంప్యూటర్ యొక్క హార్డ్వేర్కి మనం ఈ ఇన్ఫర్మేషన్ కానీ, డేటా కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ అన్నీ కూడా ఇవ్వడం అంటూ జరుగుతుంది. అంత ఇంపార్టెంట్ రోల్ ఉన్నటువంటిది ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది. కాబట్టి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సాఫ్ట్వేర్, దీన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా మనం కంప్యూటర్తో ఏ వర్క్ కూడా చేయలేము. కంప్యూటర్తో వర్క్ చేయాలంటే ఫస్ట్ మనం ఇవ్వాల్సినటువంటిది ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి సిస్టమ్ సాఫ్ట్వేర్ని మనం కంప్యూటర్కి ఇచ్చేసి దాని ద్వారా కంప్యూటర్ని వర్కింగ్ కండిషన్కి తీసుకొచ్చేసి దాని ద్వారానే మనం కంప్యూటర్కి ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ, డేటా కానీ ప్రాసెస్ చేయాల్సినటువంటి అన్నీ కూడా మనం మీడియేటర్ లాగా పనిచేస్తున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా కంప్యూటర్కి ఇచ్చేసి వర్క్ చేస్తాము. ఇక ఈ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కనుక మనం ఆలోచిస్తే జనరల్గా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఈ 2 రకాలుగా ఉన్నటువంటి ఈ ఆపరేటింగ్ సిస్టంలో ఫస్ట్ మొట్టమొదటి రకానికి చెందినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటాం. సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక రెండవది ఏంటంటే మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్.
మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ విధంగా సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి ఈ రెండు రకాలైనటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. మరి దీనిలో సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడితే ఏ విధంగా ఉంటుంది, మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడితే ఏ విధంగా కంప్యూటర్ పనిచేస్తుంది అనేటువంటిది కూడా మనకు తెలియాల్సినటువంటిది ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మనం యూజ్ చేసేటువంటి సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, అది ఏం చేస్తుంది అనేటువంటిది చూద్దాం. నౌ ఫస్ట్ వన్, సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే దాని పేరులోనే ఉంది, సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఏదైతే కంప్యూటర్ మనం ఉపయోగిస్తున్నామో ఆ ఉపయోగిస్తున్నటువంటి కంప్యూటర్ ఎట్ ఏ టైం ఒకే ఒక్క పర్సన్ని వాడుకునే విధంగా కంప్యూటర్ యొక్క ఎన్విరాన్మెంట్ని ప్రిపేర్ చేసి ఇచ్చేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అనొచ్చు. అంటే ది ఆపరేషన్, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క వర్క్ ఏంటి, దీని యొక్క డెఫినేషన్ ఏంటి కనుక మనం చూస్తే, ది ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఎనేబుల్స్ ఏ కంప్యూటర్ టు బి యూజ్డ్ బై ఏ సింగిల్ పర్సన్ ఎట్ ఏ టైమ్ ఈజ్ కాల్డ్ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాం. మరి ఈ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఒకే ఒక కంప్యూటర్ని, ఒక యూజర్ ఒక కంప్యూటర్ని ఎట్ ఏ టైం మాత్రం సైమల్టేనియస్గా ఓన్లీ సింగిల్ యూజర్ మాత్రమే వాడుకునేటువంటి అవకాశం ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీంట్లో కూడా మనకి మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేటువంటివి ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి CUI ఆపరేటింగ్ సిస్టమ్ అని, రెండవది GUI ఆపరేటింగ్ సిస్టమ్ అని. ఒకటి CUI ఆపరేటింగ్ సిస్టమ్ అని, రెండవది GUI ఆపరేటింగ్ సిస్టమ్ అంట. CUI ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఫస్ట్ వన్ CUI, కమాండ్ లైన్ యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్, లేదా దీన్ని ఏమంటారంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అని అంటాం. ఈ CUI ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే, ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక యూస్ చేస్తే ఈ ఆపరేటింగ్ సిస్టంలో వచ్చేటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే, మనం ఇచ్చినటువంటి డేటా కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏవైనా కూడా ఆ క్యారెక్టర్స్ అనేటువంటివి ఎలా ఉంటాయంటే ఫిక్స్డ్ సైజులో ఉంటాయి. అంటే వాటి యొక్క సైజ్ అనేటువంటి మారదు, మార్చడానికి అవకాశం ఉండదు. ఫిక్స్డ్ సైజ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. తర్వాత ఫిక్స్డ్ కలర్లో ఉంటాయి, అంటే బ్లాక్ స్క్రీన్ మీద వైట్ క్యారెక్టర్స్ రావడమో లేకుంటే ఎల్లో క్యారెక్టర్స్ రావడం, అట్లా ఫిక్స్డ్ కలర్లో ఉంటాయి. మనం ఆ కలర్ని చేంజ్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉండదు. ఫిక్స్డ్ సైజ్ ఉంటుంది, ఫిక్స్డ్ కలర్ ఉంటుంది, ఫిక్స్డ్ మోడల్ ఉంటుంది. క్యారెక్టర్స్ యొక్క మోడల్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. వాటి యొక్క మోడల్ని చేంజ్ చేయడానికి, ఫాంట్ని మార్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. అట్లాంటి ఎన్విరాన్మెంట్ ఇచ్చేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏదంటే CUI ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాం. ఈ CUI ఆపరేటింగ్ సిస్టంలో మోస్ట్ పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అని చెప్పేసి అంటే, దీనిలో నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే PC-DOS అని చెప్పేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి MS-DOS అని చెప్పేసి ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఇక థర్డ్ వన్ వచ్చేసి CP/M అని చెప్పేసి ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటాయి. ఈ మూడింటిని CUI ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఇందులో PC-DOS అని అంటే ఏంటంటే పర్సనల్ కంప్యూటర్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, పర్సనల్ కంప్యూటర్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పి. సెకండ్ వన్ వచ్చేసి MS-DOS అంటే ఏంటంటే మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. ఇక మూడోది వచ్చేసి ఏంటంటే CP/M, కంట్రోల్ ప్రోగ్రామ్ ఫర్ మైక్రో ప్రాసెసర్స్ అని చెప్పేసి ఇదొక ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఉంది. ఈ విధంగా వీటిని సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద ఎగ్జాంపుల్స్గా మనం చెప్పవచ్చు. దీనిలో మోస్ట్ పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిదంటే ఎక్కువ మంది వరల్డ్ మొత్తంలో 99% యూస్ చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే MS-DOS, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేసినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఏంటంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ నేమ్ మీదనే MS-DOS అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది వచ్చేసింది. ఇక ఇదంతా కూడా సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించినటువంటి డిస్కషన్. దాని తర్వాత నెక్స్ట్ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టంలో సెకండ్ కేటగిరీ అయినటువంటిది ఏంటంటే GUI ఆపరేటింగ్ సిస్టమ్. GUI ఆపరేటింగ్ సిస్టమ్ అంటున్నాం. అంటే GUI ఆపరేటింగ్ సిస్టంలో GUI అని అంటే ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అంటాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే,
మనం సియుఐ ఆపరేటింగ్ సిస్టంలో ఉండేటువంటి ఏవైతే ఫిక్స్డ్ సైజు, ఫిక్స్డ్ కలర్, ఫిక్స్డ్ మోడల్ అంటున్నామో దీనిలో అవి డిఫరెంట్గా ఉంటాయి. అంటే సైజు మార్చుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు, ఫాంట్ యొక్క మోడల్ని కూడా చేంజ్ చేసుకునే అవకాశం అనేటువంటిది ఉంటుంది. దీంట్లో ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ GUI అనేటువంటి ఆపరేటింగ్ సిస్టంలో. అయితే ఇది ఎలా సాధ్యం అవుతుంది దీనిలో అంటే, ఈ GUI ఆపరేటింగ్ సిస్టంలో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఒక గ్రాఫ్ లాగా ట్రీట్ చేయబడుతుంది, అంటే ఒక ఇమేజ్ లాగా ట్రీట్ చేయబడుతుంది. కాబట్టి ఆ ఇమేజ్ లాగా ట్రీట్ చేయడం ద్వారా ఆ ఇమేజ్లో ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ మార్చడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే కలర్ కానీ, మోడల్ కానీ, సైజ్ కానీ మార్చేటువంటి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. ఆ ఎన్విరాన్మెంట్ ఇచ్చేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటిదంటే GUI, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్. ఈ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే, విండోస్ సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ గ్రూప్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్. అంటే దీనిలో చాలా రకాలైనటువంటి విండోస్ వర్షన్స్ అనేటువంటి ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి విండోస్ 95, విండోస్ 98, విండోస్ 2000, విండోస్ మిలీనియం, విండోస్ NT, విండోస్ XP, విండోస్ 7, విండోస్ 8 ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే విండోస్ గ్రూప్ సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి వర్షన్స్ అనేటువంటి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎన్విరాన్మెంట్ని ఇచ్చేటువంటి సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద మనం భావించవచ్చు. ఇక దీని తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్లో రెండవ కేటగిరీ అయినటువంటి ఏంటంటే మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటున్నాం. మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, ఈ ఎట్ ఏ టైం మోర్ దాన్ వన్ పర్సన్ని, మోర్ దాన్ వన్ ఇన్స్ట్రక్షన్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఈ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఈ మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తుంది. అయితే దీని యొక్క డెఫినేషన్ కనుక చూస్తే ఏంటంటే, ది ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఎనేబుల్స్ ఏ కంప్యూటర్ to be used by a multiple persons simultaneously is called multi-user operating system అని అంటాం. అంటే ఎట్ ఏ టైం మోర్ దాన్ వన్ పర్సన్ యూజ్ చేసుకునే విధంగా ఈ ఎన్విరాన్మెంట్ని ప్రిపేర్ చేసి ఇచ్చేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్. కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ ఇచ్చేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి అవైలబుల్గా ఉన్నటువంటి ఏంటి అని అంటే, ఒకటి మోస్ట్ పాపులర్ అయినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ యునిక్స్ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్, రెండవది జెనిక్స్ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్, మూడవది లైనక్స్ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత లేటెస్ట్గా వచ్చినటువంటి ఉబుంటు. ఇవన్నీ కూడా మల్టీ యూజర్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేసేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్, అంటే వీటిని మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేటువంటి వాటి కింద మనం భావించవచ్చు. ఇవి సిస్టమ్ సాఫ్ట్వేర్లో ఉండేటువంటి మొదటి రకానికి చెందినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు అనమాట. అయితే ఇక రెండవది సిస్టమ్ సాఫ్ట్వేర్లో రెండవ రకం కేటగిరీ అయినటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్. ఈ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ అనేటువంటి ఏంటంటే ఇది కూడా ఒక రకమైనటువంటి సిస్టమ్ సాఫ్ట్వేర్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఈ సిస్టమ్ సాఫ్ట్వేర్లో ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ అనేటువంటి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ఏ విధంగా వర్క్ చేస్తాయనంటే, దీంట్లో ప్రతి సాఫ్ట్వేర్ కూడా మనం ప్రిపేర్ చేయడానికి, ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి ప్రిపేర్ చేయడానికి మనం ఏం చేస్తామంటే, జనరల్గా ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి సిస్టమ్ సాఫ్ట్వేర్ గురించి డిస్కస్ చేసాం. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటి సిస్టమ్ సాఫ్ట్వేర్ని ప్రిపేర్ చేయడానికి జనరల్గా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు ఇన్స్ట్రక్షన్స్ అంటే, మెషిన్ లాంగ్వేజ్లో ప్రిపేర్ చేస్తారు. మెషిన్ లాంగ్వేజ్ అంటే అది ఎలా ఉంటుందంటే, మెషిన్కి అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్. జనరల్గా ఇది ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి, కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి కంప్యూటర్కి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే డిజిటల్ ఫార్మాట్లో ఇస్తేనే అర్థమయ్యేటువంటి విధంగా ఉంటాయి. ఆ డిజిటల్ ఫార్మాట్ కూడా ఎలా ఉండాలంటే జీరోస్ అండ్ వన్స్ కాంబినేషన్లో వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కాంబినేషన్లో మనం ఇన్స్ట్రక్షన్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఈ జీరోస్ అండ్ వన్స్ రూపంలో మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ప్రిపేర్ చేసి ఆ ఇన్స్ట్రక్షన్ని అర్థం చేయించి కంప్యూటర్ దాని ద్వారా ప్రాసెస్ చేసి తీసుకోవడం అనేటువంటి చాలా డిఫికల్ట్ ప్రాసెస్. మరి ఆ డిఫికల్ట్ ప్రాసెస్ అయినటువంటి దాన్ని మనం ఏం చేయాలంటే సింప్లిఫై చేసి నార్మల్ పీపుల్ కూడా వాడుకునే విధంగా ఇన్స్ట్రక్షన్ ప్రిపేర్ చేసే విధంగా రెడీ చేయాలంటే దీనికి సంబంధించినటువంటి కొంత అడ్వాన్స్మెంట్ అనేటువంటి దానిలో ఏం జరిగింది అని అంటే, ఈ మెషిన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేటువంటి ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే చాలా డిఫికల్ట్, చాలా హార్డ్ అయినటువంటి కాన్సెప్ట్, కాంప్లికేటెడ్గా ఉండేటువంటి ఈ లాంగ్వేజ్ అన్నమాట. కాబట్టి
మనకు తెలిసినటువంటి లాంగ్వేజ్లోనే, అంటే యూజర్కి అర్థమయ్యే విధంగా ఉండే విధంగా ఒక కొత్త రకమైన లాంగ్వేజ్ని రూపొందించి కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కోసం ఆ లాంగ్వేజ్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి మార్చి దాని ద్వారా మనము కంప్యూటర్కి ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చేసి దాన్ని ప్రాసెస్ చేయించుకొని రిజల్ట్ తీసుకునేటువంటి కాన్సెప్ట్ని డెవలప్ చేయడం అంటూ జరిగింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లోనే, అంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి అడ్వాన్స్ లాంగ్వేజ్ అయినటువంటి వాటిలో ఆ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్ ప్రిపేర్ చేసి మనం ఏం చేస్తాం, ఈ లాంగ్వేజ్లో రాసినటువంటి ఈ ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్కి అర్థమైనటువంటి లాంగ్వేజ్లోకి, మెషిన్ లాంగ్వేజ్లోకి మార్చేస్తాం, ట్రాన్స్లేట్ చేస్తాం. ఆ ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మెషిన్ లాంగ్వేజ్లోకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని మారిపోతాయి. ఆ విధంగా మెషిన్ లాంగ్వేజ్లో మారినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనం ఏం చేస్తామనంటే కంప్యూటర్కి ఇచ్చేసి ప్రాసెస్ చేసి రిజల్ట్ తీసుకోవడం అంటూ జరుగుతుంది. ఈ విధంగా మనకు అర్థమైనటువంటి లాంగ్వేజ్లో రాసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్కి అర్థమయ్యే విధంగా మా లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక స్పెషల్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ని ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఈ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ అనేటువంటి జనరల్గా 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఇంటర్ప్రిటర్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ అని, రెండవది కంపైలర్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ అని, మూడవది అసెంబ్లర్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ అని. ఈ విధంగా 3 రకాలైనటువంటి ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీంట్లో ఇంటర్ప్రిట్ ఆఫ్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ ఫస్ట్ వన్ ఏం చేస్తుంది అంటే ఇది ఆన్లైన్ ట్రాన్స్లేషన్ చేయడం అనేటువంటి ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఆన్లైన్ ట్రాన్స్లేషన్ అంటే ఇన్స్ట్రక్షన్ బై ఇన్స్ట్రక్షన్, స్టెప్ బై స్టెప్ ఒక ఇన్స్ట్రక్షన్ ట్రాన్స్లేషన్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఒకవేళ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్లో ఏమైనా ప్రాబ్లం కనుక ఉండి సింటాక్స్ కనుక గ్రామర్ మిస్టేక్ కనుక ఉన్నదనుకోండి, ఆ ట్రాన్స్లేషన్ అక్కడే ఆపేసి మనకు ఆ ఎర్రర్ మిస్టేక్స్ చూపిస్తుంది. ఎప్పుడైతే ఆ ఎర్రర్ని కరెక్షన్ చేసామో మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది ఆ ట్రాన్స్లేషన్ అనేటువంటి ప్రాసెస్ని కంటిన్యూ చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్లో మిస్టేక్ కరెక్షన్ అయ్యేంత మటుకు కంటిన్యూ కాదు, ఆ ట్రాన్స్లేషన్ అనేటువంటిది ఆగిపోతుంది అనమాట. ఈ ప్రాసెస్లో జరిగేటువంటి ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్ని ఏమంటారంటే ఇంటర్ప్రిటర్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్ అని అంటాం. ఇక రెండవ రకమైనటువంటి ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ ఏంటంటే కంపైలర్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్. ఈ కంపైలర్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ ఏ విధంగా ట్రాన్స్లేట్ చేస్తుందంటే ఎంటైర్ ప్రోగ్రామ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అన్నిటినీ కూడా మెషిన్ లాంగ్వేజ్లోకి మార్చేసి చివరికి ఏం చేస్తుందంటే ఎర్రర్స్ లిస్ట్ ఇస్తుంది. ఎర్రర్స్ ఏ లైన్లో ఎర్రర్స్ వచ్చినా ఆ లైన్ నెంబర్తో సహా ఆ ఎర్రర్స్ మిస్టేక్స్ అనేటువంటి మనకి చూపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఎర్రర్స్ ఏ లైన్లో ఉన్నాయి వాటిని కరెక్షన్ చేసి మనం మళ్ళీ ట్రాన్స్లేట్ చేసేస్తే ఆటోమేటిక్గా మొత్తం టోటల్ ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది ట్రాన్స్లేషన్ అనేది జరిగిపోతుంది. ఇది ఇంటర్ప్రిటర్కి కంపైలర్కి ఉన్నటువంటి డిఫరెన్స్. ఇంటర్ప్రిటర్ ఏమో ఇన్స్ట్రక్షన్ బై ఇన్స్ట్రక్షన్ ట్రాన్స్లేట్ చేస్తుంది, ఎక్కడ ఎర్రర్ వచ్చేస్తే అక్కడే ఆగిపోతుంది. బట్ కంపైలర్ మాత్రం ఏం చేస్తుందంటే టోటల్ ఎంటైర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని ట్రాన్స్లేట్ చేసి చివరికి ఎర్రర్స్ లిస్ట్ అనేటువంటిది మనకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే దీనిలో రెండింటి మధ్య కంపారిజన్ చూస్తే ఏమవుతుందంటే ఇంటర్ప్రిటర్ ద్వారా ట్రాన్స్లేషన్ చేస్తే స్లోగా ట్రాన్స్లేషన్ ఉంటుంది, టైం కన్స్యూమింగ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. అదే కంపైలర్ ద్వారా చేస్తే ఫాస్ట్గా వస్తుంది, ఫాస్ట్గా ట్రాన్స్లేషన్ అవుతుంది, స్పీడ్ అవుతుంది. తర్వాత ఎగ్జిక్యూషన్ కూడా మనం ఫాస్ట్గా చేయించవచ్చు అనమాట. ఈ విధంగా ఈ ఇంటర్ప్రిటర్ మరియు కంపైలర్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ అనేటువంటి వాటిని ఉపయోగించుకుని ఏం చేయొచ్చు, మనం మనకు అర్థమైనటువంటి లాంగ్వేజ్లో రాసినటువంటి ప్రోగ్రామ్స్ని, ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్కి అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లోకి మార్చుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక మూడో రకమైనటువంటి ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ ఏంటంటే అసెంబ్లర్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఉపయోగించుకుని కూడా మనం ఏం చేస్తామంటే ఇన్స్ట్రక్షన్స్ మెషిన్ లాంగ్వేజ్లోకి మారుస్తాం. ఇది మరి ఏ లాంగ్వేజ్లో నుంచి ఇన్స్ట్రక్షన్స్ మారుస్తారంటే స్టార్టింగ్లో అసెంబ్లీ లాంగ్వేజ్ అని చెప్పేసి ఒకటి డెవలప్ చేయడం అంటూ జరిగింది. అంటే మెషిన్ లాంగ్వేజ్ తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్ అనేటువంటిది వచ్చింది. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే దీనిలో కొన్ని యూజర్కి అర్థమయ్యేటువంటి సింబల్స్ ద్వారా ఉపయోగించి ఇన్స్ట్రక్షన్స్ని ప్రిపేర్ చేసి ప్రోగ్రామ్స్ రాసేవాళ్ళు. అయితే దీంట్లో ఏముండేదంటే కొన్ని సింబల్స్ ఉండేవి, కొంత మెషిన్ కోడ్ ఉండేది, ప్లస్ కొంత సింబల్స్ యూజర్కి అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్ ఉండే సింబల్స్ ఉండేవి. ఆ సింబల్స్ని ఏమన్నారంటే నిమోనిక్స్ అని చెప్పేసి పిలిచేవారు. ఈ నిమోనిక్స్ అనేటువంటి ఈ సింబల్స్ అనేది వీటిని ఏమంటారంటే మెమొరీ ఎయిడింగ్ సింబల్స్ అని చెప్పేసి కూడా అంటాం. ఈ మెమొరీ ఎయిడింగ్ సింబల్స్ అనేటువంటి నిమోనిక్స్ని యూజ్ చేసుకుని డెవలప్ చేసినటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ అని అంటాం. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్లో రాసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ లాంగ్వేజ్లోకి మార్చడానికి ఉపయోగించేటువంటి ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని అసెంబ్లర్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం.
ఈ విధంగా ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ అనేటువంటి మనకి 3 రకాలైనటువంటి ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్ప్రిటర్ అన్నాం. ఈ ఇంటర్ప్రిటర్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేసేటువంటి కంప్యూటర్ లాంగ్వేజ్ ఏదైనా ఉంది అని అంటే అది బేసిక్ అనేటువంటి లాంగ్వేజ్ ఉంది, GW బేసిక్ అని చెప్పేసి ఉంది, Q బేసిక్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అనేటువంటివి ఈ ఇంటర్ప్రిటర్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేసేటువంటి లాంగ్వేజెస్ అనేటువంటి డెవలప్ చేయడం అంటే జరిగింది. అదేవిధంగా కంపైలర్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ కంపైలర్ అనేటువంటి టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ వేటిని సపోర్ట్ చేస్తుంది అంటే కోబాల్ అనేటువంటి ఒక లాంగ్వేజ్ ఉంది, తర్వాత ఫోర్ట్రాన్, పాస్కల్, C++, ఇలా చాలా రకాలైనటువంటి లాంగ్వేజ్ అనేటువంటి ఈ కంపైలర్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తున్నాయి. దాని తర్వాత అసెంబ్లర్ అనేటువంటి ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేసేటువంటి లాంగ్వేజ్ ఏంటంటే అసెంబ్లీ లాంగ్వేజ్. ఈ విధంగా ఈ 3 రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ని మనం కేటగిరీస్ అయినటువంటి ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ యూజ్ చేసుకుని ఏం చేయొచ్చు అంటే మనం ఏ లాంగ్వేజ్లో రాసినా వాటిని ఫైనల్గా ఏం చేస్తామంటే కంప్యూటర్కి అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్ అయినటువంటి మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ట్రాన్స్లేట్ చేసినటువంటి ఆ ప్రోగ్రామ్ని మనం కంప్యూటర్కి ఇచ్చేసి మనకు కావాల్సినటువంటి ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేయించి మనం ప్రాసెస్ చేసి రిజల్ట్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి సిస్టమ్ సాఫ్ట్వేర్లో వచ్చేటువంటి ఈ 2వ రకమైనటువంటి ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్. మొదటి రకానికి చెందింది ఆపరేటింగ్ సిస్టమ్, 2వ రకానికి చెందినటువంటిది ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్. ఇక 3వ రకానికి చెందినటువంటి సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంటంటే స్పెషల్ యూటిలిటీస్ అని అంటాం. ఈ స్పెషల్ యూటిలిటీస్ అనేటువంటి సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏంటంటే ఇవి ఆల్రెడీ మనం ఒక టాస్క్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్ని ప్రిపేర్ చేసి ఉంచినటువంటి సాఫ్ట్వేర్ అంటాం. వీటిని డెఫినేషన్ రూపంలో చెప్పాలంటే ఏమన్నా దీస్ ఆర్ ది రెడీమేడ్ ప్రోగ్రామ్స్ అని చెప్పొచ్చు విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్. ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఇవి రెడీమేడ్గా ఉండేటువంటివి ఏవైనా ఒక హై లెవెల్ లాంగ్వేజ్లో యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్పెషల్ యూటిలిటీ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసి మనకి రెడీమేడ్గా అవైలబుల్గా ఉంచడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ స్పెషల్ యూటిలిటీ ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉండేటువంటిది MS ఆఫీస్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఒరాకిల్, సైబేస్, ఇన్గ్రేస్, పవర్ బిల్డర్, MySQL, ఫ్యాక్స్ ప్రో, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి సాఫ్ట్వేర్స్ అనేటువంటివి ఒక పర్టికులర్ టాస్క్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఉపయోగించేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషల్ యూటిలిటీ ప్రోగ్రామ్స్ అనేవి మన మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం ఏమంటున్నాం అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ కింద ట్రీట్ చేయొచ్చు. సిస్టమ్ సాఫ్ట్వేర్లో మనం 3 రకాలైనటువంటి సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉంటుందని చెప్పేసి డిస్కస్ చేసాం. అవి ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్, 2వది ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్, 3వది స్పెషల్ యూటిలిటీ ప్రోగ్రామ్స్. ఇక 2వ కేటగిరీ అయినటువంటి సాఫ్ట్వేర్ కేటగిరీ ఏంటంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేటువంటిది జనరల్గా ఏంటంటే మనము ఏదైనా ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రిపేర్ చేయడానికి ఉపయోగించేటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటాం. ఈ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడానికి మనకి మేజర్గా ఉపయోగపడేటువంటిది ఏంటంటే హై లెవెల్ లాంగ్వేజెస్. అంటే ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్లో మళ్ళీ 2 రకాలుగా చెప్పొచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఒకటి హై లెవెల్ లాంగ్వేజెస్ అంటాం, 2వది ప్యాకేజెస్ అని చెప్పేసి పిలుస్తుంటాం. ఇందులో హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటే ఏంటంటే మనము ఏవైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఇన్స్ట్రక్షన్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగించేటువంటి కంప్యూటర్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటాం. ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో రాసినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనం మళ్ళీ కంప్యూటర్కి అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి మెషిన్ లాంగ్వేజ్లోకి మార్చి ఆ ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయించి మనం ఇచ్చినటువంటి టాస్క్ని కంప్లీట్ చేయించవచ్చు అనమాట. ఈ విధంగా మనం సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం కోసం ఉపయోగించేటువంటి యూజర్కి అర్థమయ్యేటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటారు. ఈ హై లెవెల్ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బేసిక్ అనేటువంటి లాంగ్వేజ్, బిగినర్స్, ఆల్ పర్పస్, సింబాలిక్, ఇన్స్ట్రక్షన్ కోడ్ అనేటువంటి నేమ్తో వచ్చినటువంటి ఒక లాంగ్వేజ్. దాని తర్వాత 2వది ఎగ్జాంపుల్గా ఏం చెప్పొచ్చు అంటే కోబాల్ అని చెప్పేసవచ్చు. కామన్ బిజినెస్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, కోబాల్ అనేటువంటి లాంగ్వేజ్ ఉంటుంది. దాని తర్వాత ఫోర్ట్రాన్ అనేటువంటిది 1 మోర్ హై లెవెల్ లాంగ్వేజ్ ఉంది. ఫార్ములా ట్రాన్స్లేషన్ అనేటువంటి లాంగ్వేజ్ ఉంది. దాని తర్వాత పాస్కల్ అనేటువంటి లాంగ్వేజ్, అల్గాల్ అనేటువంటిది, C++, జావా, విజువల్ బేసిక్,
పైథాన్, ఇట్లా డిఫరెంట్ హై లెవెల్ లాంగ్వేజెస్ అనేటువంటి మనకి మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. దీనిలో ఏదో ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకుని ఆ లాంగ్వేజ్ యొక్క గ్రామర్ ప్రకారం మనం ఇన్స్ట్రక్షన్స్ ప్రిపేర్ చేసి ఆ ఇన్స్ట్రక్షన్ ప్రిపేర్ చేసిన ప్రోగ్రామ్ని ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ ద్వారా ట్రాన్స్లేట్ చేయించి ఆ ట్రాన్స్లేషన్ ప్రోగ్రామ్ ద్వారా ట్రాన్స్లేట్ చేయించినటువంటి ఆ మెషిన్ లాంగ్వేజ్లో వచ్చినటువంటి ప్రోగ్రామ్ని కంప్యూటర్కి ఇచ్చేసి కంప్యూటర్ ద్వారా దాన్ని ఎగ్జిక్యూట్ చేయించి మనం రిజల్ట్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా హై లెవెల్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉపయోగపడతాయి. ఈ హై లెవెల్ లాంగ్వేజ్ ద్వారానే మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఒక ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఒక చిన్న ప్రాబ్లం ద్వారా మొత్తం ఆర్గనైజేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేటువంటి అన్ని కూడా ప్రోగ్రామ్ ద్వారా సాల్వ్ కావు. కాబట్టి ఆ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలంటే సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేటువంటి ప్రిపేర్ చేయాలి. ఆ విధంగా ప్రిపేర్ చేసినటువంటి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ హై లెవెల్ లాంగ్వేజ్ని యూజ్ చేసి డెవలప్ చేసినటువంటి సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెకండ్ కేటగిరీ అయినటువంటి ప్యాకేజెస్ కింద మనం ట్రీట్ చేస్తాం. ప్యాకేజెస్ నథింగ్ బట్ ఏ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి అని అంటాం. అయితే ఇక్కడ స్పెషల్ యూటిలిటీస్కి తర్వాత ప్యాకేజెస్కి కూడా కొంచెం సిమిలారిటీస్ అనేటువంటివి ఉంటాయి. ఈ స్పెషల్ యూటిలిటీస్ అనేటువంటి ఏంటంటే మనం రెడీమేడ్గా ఉండేటువంటి ప్రోగ్రామ్స్ అవి రెడీమేడ్గా ఉండేటువంటి ఆ ప్రోగ్రామ్స్ ద్వారా సాఫ్ట్వేర్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక పర్టికులర్ ఏరియాకి సంబంధించిన పర్టికులర్ టాస్క్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి డెవలప్ చేసినటువంటి స్పెషల్ యూటిలిటీ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి. ఈ ప్యాకేజెస్ ఏంటంటే మనము ఓన్గా డెవలప్ చేసేటువంటి గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి అనొచ్చు, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి. ఈ విధంగా రెండింటి మధ్య డిఫరెన్షియేట్ అనేటువంటి చూడొచ్చు. రెండు సిమిలర్గా అనిపిస్తాయి, కాకపోతే ప్యాకేజెస్ అనేటువంటి మనం ఓన్గా డెవలప్ చేస్తాం, ప్రోగ్రామర్ డైరెక్ట్గా డెవలప్ చేస్తూ ఉంటాడు. స్పెషల్ యూటిలిటీస్ ఏంటంటే ఆల్రెడీ రెడీమేడ్గా డెవలప్ చేసినటువంటి సాఫ్ట్వేర్ని యూస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం అనమాట. ఈ విధంగా ఓవరాల్గా కనుక చూస్తే సాఫ్ట్వేర్ అనేటువంటిది మనకి ఈ విధమైన ట్రీ లాగా కనిపిస్తూ ఉంటుంది. మేజర్గా ఫస్ట్ రూట్ వచ్చేసి ఏంటంటే సాఫ్ట్వేర్. ఆ సాఫ్ట్వేర్కి 2 బ్రాంచెస్, ఒకటి సిస్టమ్ సాఫ్ట్వేర్, రెండవది అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని. సిస్టమ్ సాఫ్ట్వేర్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ 3 బ్రాంచెస్ ఉన్నాయి. దానిలో ఒకటి ఆపరేటింగ్ సిస్టమ్, రెండవది ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్, మూడవది స్పెషల్ యూటిలిటీ ప్రోగ్రామ్స్ అంటాం. ఇక మరి దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ కనుక ఆ బ్రాంచ్ని కనుక చూస్తే మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్స్ 2 రకాలు, ఒకటి సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్, రెండవది మల్టీ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గరకు వచ్చేస్తే మళ్ళీ దానిలో 2 రకాలు, ఒకటి CUI టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, రెండవది GUI టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి 2వ రకానికి చెందినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ పార్ట్ తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్. ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ సంబంధించిన ఈ బ్రాంచ్లో మనకి 3 రకాలైనటువంటి ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒకటేమో ఇంటర్ప్రిటర్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్, రెండవదేమో కంపైలర్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్, మూడవదేమో అసెంబ్లర్ టైప్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఉన్నాయి. దాని తర్వాత స్పెషల్ యూటిలిటీస్. స్పెషల్ యూటిలిటీస్కి ఎగ్జాంపుల్స్ మనం ఏం చెప్పొచ్చు అంటే MS ఆఫీస్, తర్వాత ఫ్యాక్స్ ప్రో, సైబేస్, ఒరాకిల్, ఇన్గ్రేస్, పవర్ బిల్డర్ లాంటి వీటన్ని కూడా సాఫ్ట్వేర్స్కి మనం స్పెషల్ యూటిలిటీస్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఇదంతా సిస్టమ్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి బ్రాంచ్ కిందకి వచ్చేస్తే. ఇక అప్లికేషన్ సాఫ్ట్వేర్ కిందకి వచ్చేస్తే ఈ సెకండ్ బ్రాంచ్ కిందకి వచ్చేస్తే దీనిలో మళ్ళీ 2 రకాలైనటువంటి బ్రాంచెస్ ఉన్నాయి. అందులో ఒకటి హై లెవెల్ లాంగ్వేజెస్ అని, రెండవది ప్యాకేజెస్ అని చెప్పేసి. ఈ హై లెవెల్ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే బేసిక్, కోబాల్, పాస్కల్, C++, జావా, ఇట్లాంటివన్నీ కూడా మనం హై లెవెల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కింద మనం ట్రీట్ చేయొచ్చు. ఇక ప్యాకేజ్ అంటే ఏంటంటే ఈ లాంగ్వేజ్ని యూజ్ చేసి డెవలప్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ని మనం ప్యాకేజెస్ కింద మనం భావించవచ్చు. ఇది ఓవరాల్గా మనకి సాఫ్ట్వేర్ పైన వచ్చేటువంటి కాన్సెప్ట్. సాఫ్ట్వేర్ అనేటువంటిది టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తున్నటువంటి కాన్సెప్ట్. ఇక ఈ సాఫ్ట్వేర్ పైన మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే దీనిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ డీటెయిల్ అన్నారు. ఎక్స్ప్లెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ డీటెయిల్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ రాయాలి, తర్వాత ఆపరేటింగ్ సిస్టంలో రకాలు రాయాలి, ఆ ఆపరేటింగ్ సిస్టమ్కి ఏం చేస్తుందని చెప్పేసి టోటల్ ఇన్ డీటెయిల్ కనుక మనం రాయగలిగితే ఈ క్వశ్చన్ని మనం ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమవుతుందంటే ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ది అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాను. అంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, దానిలో ఎన్ని రకాలుగా వస్తున్నాయి, హై లెవెల్ లాంగ్వేజ్, ప్యాకేజెస్, వాటి గురించి అంత డీటెయిల్గా కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఈ క్వశ్చన్ కూడా మనం పర్ఫామ్ చేయవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఎ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్, డిఫరెన్షియేట్ బిట్వీన్ అన్ ఇంటర్ప్రిటర్ అండ్ ఏ కంపైలర్.
ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా సందర్భాల్లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ అంటే ఏంటిది, ఇంటర్ప్రిటర్కి మరియు కంపైలర్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేటువంటి ఈ క్వశ్చన్ అనేది చాలా సందర్భాల్లో రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఇది. కాబట్టి దీనిలో ఏం చేయాలంటే ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్ యొక్క డెఫినేషన్ రాయాలి, తర్వాత టైప్స్ ఆఫ్ ట్రాన్స్లేటర్ ప్రోగ్రామ్స్ రాయాలి, అందులో ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందో రాయాలి, తర్వాత కంపైలర్ ఏం చేస్తుందో రాయాలి. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటిది అనేటువంటి కూడా మనం డిస్కస్ చేయగలిగితే మనం ఫుల్ మార్క్స్ని గెయిన్ చేయవచ్చు. ఇక దీని తర్వాత ఉండేటువంటి నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ సాఫ్ట్వేర్ అండ్ డ్రా ఏ డయాగ్రామ్ షోయింగ్ ఇట్స్ క్లాసిఫికేషన్. ఇది ఏంటంటే లాస్ట్లో మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్, అది సాఫ్ట్వేర్ మెయిన్ రూట్గా తీసుకొని దానికి 2 బ్రాంచెస్ ఉన్నాయని చెప్పేసి ఆ విధంగా టోటల్ ఎంటైర్ సాఫ్ట్వేర్ని కనుక మనం ఒక ట్రీ రూపంలో, క్లాసిఫికేషన్ రూపంలో కనుక చెప్పగలిగితే ఆ సాఫ్ట్వేర్ మీద ఓవరాల్గా అనాలిసిస్ అనేటువంటిది అక్కడ మనకి ప్రజెంట్ చేయవచ్చు అనమాట. అందుకే ఈ క్వశ్చన్లో ఏం చెప్తున్నాం మనం, క్లాసిఫికేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనేటువంటి పాయింట్ని ఇక్కడ మనం స్ట్రెస్ చేస్తున్నాం అనమాట. ఇక దీని తర్వాత వచ్చేటువంటి వన్ మోర్ క్వశ్చన్ ఏంటంటే ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ హై లెవెల్ లాంగ్వేజ్ అని అంటుంది. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటి, ఎన్ని రకాల హై లెవెల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఆ లాంగ్వేజ్ వాటి గురించి కనుక మనం డిస్కస్ చేయగలిగితే ఇది కూడా మనం క్వశ్చన్ ఈజీగా మనం పర్ఫామ్ చేయొచ్చు. ఈ విధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి క్వశ్చన్స్, సాఫ్ట్వేర్ మీద వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇన్ని రకాలుగా ఉన్నాయి. వీటన్నిటిని కనుక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఈ ప్రీవియస్గా మనం డిస్కస్ చేసిన టాపిక్స్ని క్లియర్గా మనం వాటిని క్లాసెస్ని కనుక వినగలిగితే మనం ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. ఎగ్జామ్ పాయింట్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా రాయొచ్చు. మంచి మార్క్స్తోని, మంచి గ్రేడ్తో మనం ఈ ఎగ్జామ్ని పాస్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. థ్యాంక్ యూ.